హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. శివాని రిపోర్ట్ వస్తాయి. అది సమయానికి రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే దమయంతి విధంగా అంటూ ఉంటుంది, నా కూతురుకు చావు కారణమైన ఇదిగో ఈ వాసు, ఆ రిపోర్ట్స్తో ఏం పని అని చెప్పేసి ఈ విధంగా రిపోర్ట్ని మొత్తం చుంచేయడానికి ట్రై చేస్తుండగా అప్పుడు వెంటనే అభి అడ్డుపడతాడు. అభి విధంగా అంటూ ఉంటాడు, శివాని ఆత్మహత్య చేసుకుంది అర్థమవుతుందా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా రిపోర్ట్ తీసుకొచ్చిన అతను, లేదు సార్, తను ఖచ్చితంగా ఎవరో చంపేశారు, సూసైడ్ కాదు సార్, కావాలని తనని బలంగా చంపేసేశారు అని చెప్పేసి ఈ విధంగా రిపోర్ట్ పట్టుకొచ్చిన అతను చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాకే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అభి అడుగుతూ ఉంటాడు, ఏంటి మర్డర్ అని చెప్పేసి అంటుండగా ఎవరో కావాలని తల మీద బలంగా కొట్టి చంపినట్టుగా రిపోర్ట్లో వచ్చింది సార్ అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వెంటనే అభి ఆ రిపోర్ట్లను చూసిన తర్వాత బలమైన కారణాల వల్లనే శివాని చనిపోయినట్టుగా రిపోర్ట్లో వచ్చిందని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. శివానిని అలా చంపడానికి ఎవరు ట్రై చేస్తూ ఉంటారు, ఎవరిని అలా తోసేసి చంపాలని ఎవరికి ఉంది అని చెప్పేసి ఈ విధంగా వాసు అంటుండగా శివాని చనిపోయిన డెడ్ బాడీ దగ్గర ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఆధారాలు కనబడవచ్చు వాసు గారు, స్పాట్ దగ్గరికి వెళ్దాం పదంచి అని చెప్పేసి ఈ విధంగా వాసు అభి స్పాట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి.